ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రానికి రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయలేక రాష్ట్రంలో కోతలు విధిస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటలు కాదు కదా 8 గంటల విద్యుత్ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది. మీరు రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు బట్టి అప్పుడే కరెంటు పోతా ఉంది. ఇక రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది వాళ్ళ రైతులు, మాకు కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు వర్షాలు పట్టలేవు, ఎల్నినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి, విద్యుత్ మంత్రి 2 బట్టిగారే కదా. ఆనాడు కేసీఆర్ గారు ఉదయం లేవగానే ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు సరఫరా మీద 5 నిమిషాలు రివ్యూ చేసినాకనే ఆయన దినచర్య ఆ రోజు ప్రారంభమయ్యేది. కానీ ఈ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కనీస సోయి కూడా లేకుండా పోయింది. కరువు వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తడం మీద ధ్యాస లేదు, విద్యుత్ ఉత్పత్తి మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద అంటే కమిషన్ల మీద, కొట్లాటల మీద తప్ప ఇవాళ ప్రజల మీద, రాష్ట్రం మీద, విద్యుత్ ఉత్పత్తి మీద, గోదావరి జలాలు ఎత్తడం మీద వీళ్ళకి ధ్యాస లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈరోజు ఈ ఇబ్బందులు వస్తా ఉన్నాయి.